హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో ఉన్న సంపూర్ణ రక్ష ప్రామిస్ అనే ప్లాన్ గురించి కంప్లీట్ డిస్కస్ చేద్దాము. సో ఈ ప్లాన్ వచ్చేటప్పటికి ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ అండి. అంటే ఓన్లీ రిస్క్ కవరేజ్ మాత్రమే ఉంటుంది. సో దీనిలో కూడా టూ ఆప్షన్స్ ఉంటాయి. సో ఓన్లీ రిస్క్ కవరేజ్, రెండోది వచ్చేటికి రిటర్న్ ఆఫ్ ప్రీమియం. సో అది ఒకసారి చూద్దాము. సో సంపూర్ణ రక్ష ప్రామిస్, సో మీకు అర్థమైపోయిన పేరులోనే ఉంది. సో కంప్లీట్గా మనకి రక్ష కలిగిస్తుంది, ప్రామిస్ చేస్తున్నారు టాటా లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు. ఈ పాలసీలో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయండి. సో ఒక్కసారి ఈ కీ ఫీచర్స్ మీద క్లిక్ చేసి చూద్దాము. సో మనకి ఫ్లెక్సిబిలిటీ టు చూస్ 4 అన్ఇక్యూట్ డెత్ బెనిఫిట్ ఆప్షన్స్. ఓకే, 4 రకాల డెత్ బెనిఫిట్ ఆప్షన్స్ ఉన్నాయి. హోల్ లైఫ్ కవరేజ్ అవైలబుల్ ఉంది. 100 years దాకా కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ ఇస్తారు. యాక్సెల్ రేట్ ఆఫ్ 50% ఆఫ్ బేస్ సమ్ అష్యూర్డ్ ఆన్ డయాగ్నోసిస్ ఆఫ్ టెర్మినల్ ఇల్నెస్. సో కస్టమర్కి ఏదైనా టెర్మినల్ ఇల్నెస్ కనుక వస్తే ముందుగానే 50% కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది. సో దీని అర్థం ఏంటంటే, టెర్మినల్ ఇల్నెస్ అంటే ఏంటి? ఒక వ్యక్తి 6 నెలల కన్నా ఎక్కువ బ్రతకడం డాక్టర్ సర్టిఫైడ్ చేస్తే వాళ్ళ కవరేజ్లో నుంచి 50% ముందుగా ఇస్తారంటండి. అది మనకి ఈ పాలసీ అనమాట. నెక్స్ట్, ఇన్బిల్ట్ వేవర్ ఆఫ్ ప్రీమియం ఆన్ టెర్మినల్ ఇల్నెస్. ఇన్ కేస్ కస్టమర్ కనుక ప్రీమియమ్స్ కట్టేటప్పుడు కనుక టెర్మినల్ ఇల్నెస్ వస్తే, ఒకవేళ కస్టమర్ మళ్ళీ సర్వైవ్ కనుక అయ్యాడు అనుకుని హ్యాపీగా, రిమైనింగ్ ప్రీమియంలో సో 50 lakhsకి మైనస్ చేసుకుని రిమైనింగ్ ప్రీమియం కట్టాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో ఫ్లెక్సిబిలిటీ టు కవర్ స్పౌస్ అండర్ జాయింట్ లైఫ్ ఆప్షన్. సో జాయింట్ లైఫ్ ఆప్షన్లో స్పౌస్ కూడా కవర్ చేయొచ్చు అంటున్నారు. చాయిస్ టు ఇంక్రీజ్ కవర్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ పీరియడ్ ఆర్ త్రూ అవుట్ ద పాలసీ టర్మ్. ఓకే, మీ పాలసీ టర్మ్లో మీ కవరేజ్ని, సేమ్ పాలసీలో మీ కవరేజ్ని పెంచుకోవాలి అనుకుంటే పెంచుకోవడానికి అవకాశం ఉంది ఈ పాలసీలో. ఆప్షన్స్ టు రిసీవ్ ఎ డెత్ బెనిఫిట్ యాజ్ లంసమ్ అండ్ ఆర్ ఇన్స్టాల్మెంట్స్. సో కస్టమర్ చనిపోయినప్పుడు డెత్ బెనిఫిట్ అనేది ఒకేసారి కావాలన్నా నామినీకి, లేదా ఇన్స్టాల్మెంట్స్లో కావాలన్నా కూడా కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్స్ టు డిఫర్ ప్రీమియమ్స్ బై అప్ టు 12 months విత్ ఫ్లెక్సీ పే బెనిఫిట్. సో టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ సంపూర్ణ రక్ష ప్రామిస్లో ఈ ఫ్లెక్సీ పే బెనిఫిట్ అంటే ఏంటంటే, సో మనకి ప్రీమియం ఒక 1 year ప్రీమియం కట్టకపోతే మామూలుగా పాలసీ ల్యాప్స్ అయిపోతుంది. కానీ ఈ పాలసీలో 5 years కట్టిన తర్వాత 6th yearలో మీరు ప్రీమియం పే చేయలేకపోతున్నారు అనుకోండి, మీరు కంపెనీకి ముందుగా ఇంటిమేట్ చేసినట్లయితే, సో ఆ 1 year మీరు ప్రీమియం కట్టకపోయినా సరే మీకు పాలసీ కవరేజ్ కంటిన్యూ అవుతుంది. సో అదే పాలసీని మళ్ళీ మీరు 7th year 6th year ప్రీమియం కలిపి కట్టుకోవచ్చు. అలాగా ఎవ్రీ 5 yearsకి ఒకసారి మనకి ఈ ఫ్లెక్సీ పే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇన్స్టాంట్ పేఅవుట్ ఆన్ క్లెయిమ్ ఇంటిమేషన్. సో ఇన్స్టాంట్ పేఅవుట్ ఆన్ క్లెయిమ్ ఇంటిమేషన్ అంటే ఏంటంటే, సో డెత్ జరిగిందని కనుక ఇమీడియట్గా ఆఫీస్లో కనుక టాటా లైఫ్ ఇన్సూరెన్స్ బ్రాంచ్లో కనుక సో ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే, వితౌట్ ఎంక్వైరీ వాళ్ళ క్రిమేషన్స్ పర్పస్ కోసం వీళ్ళు ₹1,00,00,000 ఎవరైతే కవరేజ్ తీసుకున్నారో వాళ్ళకి ₹3,00,000 క్రిమేషన్స్ పర్పస్ కోసం కూడా ఇవ్వడం జరుగుతుంది. 15% లోయర్ ప్రీమియం ఫర్ ఫీమేల్స్. సో ఫీమేల్స్కి 15% ప్రీమియం తక్కువ ఉంటుందండి ఈ పాలసీలో. ఎన్హాన్స్ యువర్ ప్రొడక్షన్ త్రూ అవర్ టాటా హెల్త్ బడీ బెనిఫిట్స్ విత్ అన్ఇక్యూ హెల్త్ అండ్ వెల్నెస్ బెనిఫిట్స్. సో ఈ పాలసీలో మీరు రైడర్స్ యాడ్ చేసుకున్నట్లయితే హెల్త్ బడీ అని ఒక బెనిఫిట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 35,100 దాకా ఎవ్రీ ఇయర్ పర్సనల్ మెడికల్స్కి వాడుకోవచ్చు, మెడికల్ చెకప్స్కి వాటికి వాడుకోవచ్చు. చాయిస్ టు ట్రాన్స్ఫర్ లెగసీ సమ్ అష్యూర్డ్ టు యువర్ చిల్డ్రన్ విత్ ఫ్యామిలీ ప్లాన్ ఆప్షన్. ఓకే, సో ఒకవేళ కస్టమర్ చనిపోయినప్పుడు ఆ సమ్ అష్యూర్డ్ని పిల్లల పేరు మీద ఏదైనా ప్లాన్స్ తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. ఓకే, నాట్ అప్లికబుల్ ఫర్ పిఓఎస్ ఆప్షన్. సో పిఓఎస్ ఆప్షన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏమన్నదండి, ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి, సో సెల్ఫ్ లైఫ్ ప్రామిస్ లిమిటెడ్ పే ఉంది. సో ఇక్కడ చూడండి, లిమిటెడ్ పే, రెగ్యులర్ పే, సింగిల్ పే. సో లిమిటెడ్ పే అంటే ఏంటంటే, ప్రీమియం అనేది కొంతకాలంలో నేను కట్టేసుకుంటాను, కవరేజ్ లాంగ్ టర్మ్ పెట్టుకుంటాను. అంటే ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కడతా ప్రీమియం, కానీ నా కవరేజ్ 80-100 సంవత్సరాల దాకా కూడా ఉంటుంది. రెగ్యులర్ పే అంటే ఏంటి, అప్ టు 100 years. ఓకే, లేదు 80 సంవత్సరాల దాకా నేను పాలసీ టర్మ్ తీసుకుంటే 80 సంవత్సరాలు నేను కడతానే ఉండాలి, ప్రతి సంవత్సరం ప్రీమియం కట్టాలి. సో ఇది కొంచెం ఓకే చూసుకోండి, రెగ్యులర్ పే అనేది కొంచెం ఇబ్బందే. నెక్స్ట్, సింగిల్ పే. సో నేను ఇన్ని సంవత్సరాలు నేను కట్టలేను, ఒకేసారి ఎంత ఇద్దో చెప్పండి ప్రీమియం, నేను కట్టేస్తా అంటుంటారు కొంతమంది. సో వాళ్ళకి సింగిల్ పే చెప్తాం అనమాట. సో మనం ఈరోజు లిమిటెడ్ పే చూద్దాం. సో నేమ్ ఇద్దామండి,
నేమ్, ఓకే. సో జెండర్, ఓకే, మేల్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ వచ్చేటప్పటికి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలండి. ఇన్ కేస్ కస్టమర్ కన్నా స్మోకర్ అయితే మటుకు స్మోకర్ పెట్టండి. సో స్మోకర్ ప్రీమియం కొంచెం ఎక్కువ వస్తుంది కంపేర్ టు నాన్ స్మోకర్కి. సో డేట్ ఆఫ్ బర్త్, ఓకే. సో కస్టమర్ డేట్ ఆఫ్ బర్త్ ఒక 35-36 ఇయర్స్ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సో ప్రీమియం చాలా తక్కువ వస్తుందండి చూడండి. సో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక 36 ఇయర్స్కి. సో నేను April 18 తీసుకుంటున్నా. సో ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి, ఓకే, క్వాలిఫికేషన్ ఇవ్వాలండి. ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వాలి. సో మినిమం ఇన్కమ్ అండి, ఈ పాలసీ ఇవ్వాలంటే మినిమం ఇన్కమ్ ప్రూఫ్ 5 lakhs ఉండాలండి. ఓకే, ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉంటే 7.5 lakhs 10 lakhs కూడా అడుగుతారు అనమాట. ఓకే, ఒక 10 lakhs పెట్టాను నేను. ఓకే, మొబైల్ నెంబర్ అవసరం లేదు, ఆప్షన్ ఉన్నది. సో లంసమ్, సో కవరేజ్ వచ్చేది మినిమం 50 lakhs తీసుకోవచ్చు. నేను 1 year పెడుతున్నా. సో 1 year కవరేజ్ ఇస్తున్నాను నేను ఇక్కడ. సో పాలసీ టర్మ్ చూడండి, నేను ఒక 80 సంవత్సరాల దాకా ఇస్తాను. ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ ఏజ్ ఒక 35 అనుకుంటే, సో నెక్స్ట్ 45 years ఇస్తున్నాను. ఓకే, సో నేను ప్రీమియం వచ్చేసేటప్పుడు నెక్స్ట్ 12 years మాత్రమే ప్రీమియం కడతా. ప్రీమియం అనేది నేను నెక్స్ట్ 12 years కడతాను. ఇక్కడ లైఫ్ కవరేజ్ మారిపోయింది, మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం. సో ఇక్కడ చూడండి డిజిటల్. సో కంపెనీ ఏం చేస్తుందంటే అండి, కస్టమర్స్కి ఈ పాలసీలో ఒకవేళ శాలరీడ్ పర్సన్ అయితే డిజిటల్ డిస్కౌంట్ అండ్ శాలరీ డిస్కౌంట్ కలిపి 18% దాకా డిస్కౌంట్ ఇస్తుందండి. సో డిజిటల్ డిస్కౌంట్ అండ్ శాలరీ డిస్కౌంట్, సో 18% దాకా డిస్కౌంట్ ఇస్తుంది. ఓకే, మీకు కనుక రైడర్స్ కావాలి అనుకుంటే దీస్ రైడర్స్ ఆర్ ఆప్షనల్ అండి. సో క్రిటికల్ ఇల్నెస్, హాస్పికాష్ అనే రైడర్స్ అనేవి ఉంటాయి. సో నేనైతే ఇక్కడ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ రైడర్ తీసుకుంటున్నా. ఓకే, సో 1 crore కవరేజ్ అండి. ఓకే, సో 1 crore కవరేజ్ ఇస్తున్నాను. అప్డేట్. నెక్స్ట్ నేను యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తీసుకుంటున్నానండి. సో యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ తీసుకుంటున్నా. సో ఇది కూడా నేను 1 crore అండి, 1 crore తీసుకుంటున్నా. ఓకే, సో నెక్స్ట్ అప్డేట్. సో అప్డేట్ చేసుకున్నట్లయితే మనకి కింద కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. సో పాలసీ, ఓకే, సో కొటేషన్ వస్తుంది చూడండి ఒకసారి. ఈ కస్టమర్ వచ్చేసేటప్పుడు కండి 80 సంవత్సరాల దాకా కవరేజ్ పెట్టుకున్నాడు. 80 సంవత్సరాల దాకా కవరేజ్ పెట్టుకున్నాడు 1 yearకి. రైడర్స్ లేకుండా అయితే 46,000 పడుతుందండి. వితౌట్ రైడర్స్ అయితే 46,999, అంటే 47,000 పడుతుంది. విత్ రైడర్స్ అయితే 64,000 పడుతుంది. బట్ ఫస్ట్ ఇయర్ ఒక 10,000 డిస్కౌంట్ వస్తుందండి. 18% డిస్కౌంట్ ఉంది కదా. సో ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా డిస్కౌంట్ వస్తుంది. అంటే ఈ కస్టమర్ నార్మల్గా రిస్క్ జరిగితే 1 year ఇస్తారండి. బేసిక్ సమ్ అష్యూర్డ్ వచ్చేటప్పటికి 1 year. ఒకవేళ కస్టమర్ యాక్సిడెంటల్గా డెత్ అయితే 2 కోట్లు ఇస్తారన్నమాట. కస్టమర్ కనుక యాక్సిడెంటల్ డెత్ అయితే 2 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో ఎవరైతే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ పెట్టుకున్నారో వీళ్ళు కనుక డ్యూ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఓకే, సో ట్రైన్స్లోనో, ఫ్లైట్స్లోనో, లేకపోతే బస్సెస్లోనో కనుక రిస్క్ జరిగితే ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ డబుల్ అవుతుందండి. సో 1 కోటి రూపాయలు కాస్త 2 కోట్లు అవుతుంది. సో బేసిక్ సమ్ అష్యూర్డ్తో కలిపి 3 కోట్లు కవరేజ్ ఇస్తారు. అండ్ యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ. సో కస్టమర్కి ఏదైనా యాక్సిడెంటల్గా టోటల్ పర్మనెంట్ డిజేబిలిటీ జరిగితే 1 కోటి రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ సేమ్ బెనిఫిట్స్ మిగతా బెనిఫిట్లు అన్నీ కంటిన్యూ అవుతాయి అనమాట. సో దీనికి కానీ ఓవరాల్గా 64,000 రూపాయలు మనకి ఛార్జ్ చేస్తున్నారు. 12 years మాత్రమే మనం ప్రీమియం కడతాం. ఫస్ట్ ఇయర్ మటుకు 54,000 పడుతుందండి. సో డిపెండ్ అపాన్ ఏజ్ని బేస్ చేసుకొని ప్రీమియం వస్తుంది. పాలసీ టర్మ్ ఎంత పెట్టుకుంటున్నాము, ఓకే, పాలసీ టర్మ్ ఎంత పెడుతున్నాము, ఏజ్ ఎంత, ఓకే, కవరేజ్ ఎంత, ఈ మూడింటిని బేస్ చేసుకొని అయితే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో ప్రీమియమ్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇదండి. సో బేసిక్గా ఈ పాలసీలో ప్రీమియం ఇదనమాట. ఇన్ కేస్, ఓకే, ఇదే పాలసీలో కనుక నాకు రిటర్న్ ఆఫ్ ప్రీమియం, అంటే నేను కట్టే ప్రీమియం వెనక్కి కావాలని కొంతమంది అడుగుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏ రిస్క్ జరగలేదు 80 సంవత్సరాల దాకా, నాకేమైనా రిటర్న్ వస్తుందా అని అడుగుతారు. సో వాళ్ళకి ఏం చేస్తారంటే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అనే ఆప్షన్ ఇస్తామన్నమాట. సో రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటే ఏంటి, ఇదే పాలసీలోకి వెళ్ళిపోయి మనం, సో ఇక్కడ మనం లైఫ్ ప్రామిస్ ప్లస్, ఇక్కడ లైఫ్ ప్రామిస్ ప్లస్ అని ఉంటుంది. దాని కనుక క్లిక్ చేసినట్లయితే మనకు ఒక 10,000 అరౌండ్ 10,000 ప్రీమియం, ఒక 7,000 నుంచి 10,000 దాకా అరౌండ్ ప్రీమియం మారుతుందండి. నేను క్లిక్ చేయలేదు, బట్ మా ప్రీమియం మారుతుంది. సో కట్టిన ప్రీమియం మాత్రమే మనకి వెనక్కి వస్తుంది అనమాట అది. ఓకే, బట్ దానికన్నా బెటర్ ఆప్షన్ ఏంటంటే సో లైఫ్ ప్రామిస్ తీసుకోవడం బెటర్ ఆప్షన్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం కన్నా కూడా. ఎందుకంటే ఒక 89 సంవత్సరాల తర్వాత ఇది వచ్చే 5 లక్షలు 6 లక్షలు అనేది ఈ రోజే మీరు చూస్తున్నారు కదా.
సో అంత బెనిఫిట్ అనిపించదు మీకు. ఒకవేళ లేదు నాకు కావాలి అనుకుంటే తీసుకోవచ్చు అనమాట. సో ఈ పాలసీలో మనకి 1 ఇయర్ కవరేజ్ వస్తుందండి. సో మీకు చెప్పినట్టు ఈ పాలసీలో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి. సో నార్మల్గా రిస్క్ జరిగితే ₹1,00,00,000, యాక్సిడెంటల్ డెత్ అయితే 2 కోట్లు, టోటల్ పర్మనెంట్ డిసేబిలిటీ ₹1,00,00,000, యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ డ్యూ టు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే 3 కోట్లు వస్తారు. దీంతో పాటు ఈ పాలసీలో ఏమేమి బెనిఫిట్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఇమీడియట్ ఇంటిమేషన్ ఇచ్చినట్లయితే ₹3,00,000 క్రిమేషన్స్ పర్పస్కి ఇస్తారు చనిపోయిన రోజు కనుక ఇంటిమేట్ చేస్తే. తర్వాత 50% టెర్మినల్నెస్ బెనిఫిట్ ఉంటుంది ఈ పాలసీలో. 50% టెర్మినల్నెస్ బెనిఫిట్ ఉంటుంది. అంటే క్యాన్సర్ అలాంటివి వచ్చి ఒక 6 months కన్నా ఎక్కువ బ్రతకడం డాక్టర్ సర్టిఫికేట్ చేస్తే 50 లక్షలు ట్రీట్మెంట్ పర్పస్ కోసం ఇస్తారండి. సో కస్టమర్ హ్యాపీగా ట్రీట్మెంట్ తీసుకొని సర్వైవ్ అయ్యాడు అనుకోండి, సో రిమైనింగ్ 50 లక్షల కవరేజ్ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది, రిమైనింగ్ బెనిఫిట్స్ కంటిన్యూ అవుతాయి. సో దీనిలోనే మళ్ళీ ఫ్లెక్సీ పే. సో ఎవ్రీ 5 years తర్వాత ఒకసారి నేను ప్రీమియం కట్టలేను అంటే పోస్ట్ పోన్ చేసుకొని తర్వాత కట్టుకోవచ్చు, అదొక బెనిఫిట్ ఉంది. బట్ కవరేజ్ కంటిన్యూ అవుతుంది, ప్రీమియం కట్టకపోయినా ఆ ఇయర్ కవరేజ్ కంటిన్యూ అవుతుందండి. ఓకే, సో ఇది మనకి సంపూర్ణ రక్ష ప్రామిస్ కంప్లీట్ ఓవర్ వ్యూ. సో దీనిలో హెల్త్ బడి రైడర్స్ ఎవరికైతే యాడ్ చేసుకుంటారో వీళ్ళకి హెల్త్ బడి అని కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ హెల్త్ బడి ఒకసారి చూద్దాము. సో ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ హెల్త్ బడి అని ఇచ్చాడండి. సో ఈ హెల్త్ బడిలో మనకి ఏమేమి బెనిఫిట్ ఇస్తున్నాడు, ఇది ఒక హెల్త్ బడి అనే యాక్టివ్ కంపెనీ ఎక్స్ట్రాగా ఇస్తుంది ఈ బెనిఫిట్ అనేది. సో ₹5,000 ప్రెసెంట్ ఓకే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కండి అండ్ డిస్కౌంట్ ఆన్ వ్యాక్సినేషన్. సో ఒక 5,000 పర్ ఇయర్కి ₹5,000 మెడికల్ చెకప్కి లేదా వ్యాక్సినేషన్ పర్పస్కి వాడుకోవచ్చు. డాక్టర్ టెలికన్సల్టేషన్ 28,000 వాడుకోవచ్చు. మెడికల్ సెకండ్ ఒపీనియన్కి 1,500 వాడుకోవచ్చు. డిస్కౌంట్ ఆన్ డయాగ్నోస్టిక్స్, ఓకే ఏదైనా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక 500 డిస్కౌంట్ తీసుకోవచ్చు. డిస్కౌంట్ ఆన్ ఫార్మసీ, ఏదైనా ఫార్మసీకి వెళ్ళినప్పుడు ₹100 డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఓవరాల్గా 35,100 మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు దాకా అండి, సో ఎవ్రీ ఇయర్ వస్తుందండి. ఈ 35,100 ఎవ్రీ ఇయర్ వాడుకోవచ్చు. పాలసీ తీసుకున్న దగ్గర నుంచి నెక్స్ట్ 15 సంవత్సరాల వరకు ఇది వాడుకోవచ్చు. సో ఏమేమి మెడికల్స్ వాడుకోవచ్చు జనరల్గా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు, మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఎంటైర్ పాలసీ ఇది అనమాట. మనకి ₹1,00,00,000 మనం ఎంత కడుతున్నాము, సో ఎంత కవరేజ్ వస్తుంది, సో ఇది ఇక్కడ మొత్తం పీడిఎఫ్లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలన్నమాట. ఇది మనకి సంపూర్ణ రక్ష ప్రామిస్ ఓవర్ వ్యూ అండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీకు సో స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ పాలసీకి మ్యాండేటరీగా మీరు మెడికల్స్కి అటెండ్ అవ్వాలండి, ఎందుకంటే తక్కువ ప్రీమియంతో ₹1,00,00,000 కవరేజ్ ఇవ్వాలి ఫ్రమ్ డే 1 నుంచి. సో అందుకని కంపెనీ ఏం చేస్తుందంటే మ్యాండేటరీగా మెడికల్స్ పెడుతుంది. ఇన్ కేస్ ఏదైనా చిన్న ఏజ్ ఉండి ఫిట్గా ఉన్నట్లయితే కొన్నిసార్లు వీడియో మెడికల్స్తో కూడా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో డిపెండ్స్ అపాన్ ఈవెన్ ఎన్ఆర్ఐస్ కూడా మేము ఈ పాలసీ ఇవ్వచ్చండి. సో ఎన్ఆర్ఐస్కి అయితే ఆల్మోస్ట్ అప్ టు 5 years దాకా వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ లేకపోతే వితౌట్ మెడికల్స్ కూడా పాలసీ ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఓకే, సో ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. నా నెంబర్ 9642249456. సో నా పేరు వచ్చేటప్పటికి అశోక్ కాకు. సో టాటా లైఫ్ ఇన్సూరెన్స్లో CVAగా చేస్తున్నాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఎప్పుడైనా కాల్ చేయొచ్చండి. థ్యాంక్ యూ.